వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్రం. మరోసారి తెరపైకి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో మరి ఎందుకు దీన్ని కావాలని తీసుకొస్తున్నారు, ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నెట్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఒకవైపు కౌశిక్ రెడ్డి సినిమాలు బాలకృష్ణ లాగా మీ ఇంటికి వస్తా, తొడగొడతా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. దానికి సవాలుగా అరకపూడి గాంధీ కూడా అంతే సవాలు విసురుతున్నారు. సో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు, వాళ్ళకి వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తూ ఇందులో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు నేను ఒక మాట అంటా. ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పక్కన పెడదాం. కౌశిక్ రెడ్డి ఒక్క ఇష్యూలోనైనా కేసీఆర్ గారికి ముద్దు బిడ్డ అంటే తిట్లో ఆయనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్కి ఆయన ముద్దు బిడ్డ. ఎందుకంటే తిట్టమని ఆయన చెప్తాడు, అందరినీ తనమని ఆయన చెప్తాడు, లేడీస్ని అసభ్యకరంగా మాట్లాడమని ఆయన చెప్తాడు, తిట్ట మొత్తం టోటల్గా అందరికీ చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కేటీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్ళడం, హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళడం, ఈ ఆయన మాటలన్నింటిలో టీఆర్ఎస్ వ్యూహం ఉంది. మొత్తం టోటల్గా గవర్నమెంట్ని పడగొట్టడానికి, గవర్నమెంట్ని బదనాం చేయడానికి, గవర్నమెంట్ని రోడ్డు మీద లాగటానికి ఇది వ్యూహంగా ఫామ్ హౌస్లో పన్నిన వ్యూహంలో ఒక భాగమే కౌశిక్ రెడ్డి. ఆ కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు గవర్నర్ గారిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. మనం ఒక ఉన్నతగల పోస్టు క్షమాపణ చెప్పాడు, చీర జాకెట్ చూపించాడు. మన పక్కన వివేకానంద రెడ్డి గారు ఉన్నారు కదా, వివేకానంద గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయనకి సభ్యత తెలుసు, సంస్కారం తెలుసు, ఎమ్మెల్యే అనే విలువలు తెలుసు, అన్నీ తెలుసు. ఈయనకి విలువలు ఏమీ తెలియవు. వచ్చానా ఏదైనా చేసానా ఏదో ఒకటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు మెప్పు పొందాలా అంతే, అదొకటి అంతే. మన నన్ను తీసుకెళ్ళి లోన్ వేస్తారా, నేను హీరోని అవుతా. 3 రోజులు వేస్తే 6 రోజులు వేస్తే నేను పెద్ద గొప్ప హీరోని అవుతా. అందుకనే అలగపూడి గాంధీ గారి మీదకి వచ్చాడు. గాంధీ గారి మీద ఛాలెంజ్ చేసింది ఎవరు? కౌశిక్ రెడ్డి గారు. తొడగొట్టింది ఎవరు? కౌశిక్ రెడ్డి గారు. బాలకృష్ణ సినిమా డైలాగులు కొట్టింది ఎవరు? కౌశిక్ రెడ్డి గారు. దానికి ఏం చెప్పాడు? 11 గంటలకు వస్తే జెండా ఎగరేస్తాం అన్నాడు. ఈయన ఏం చెప్పాడు? బాబు నువ్వు జెండా ఎగరేయకపోతే నేను తప్పు మాట్లాడుతున్నా, నేను తప్పుడు మాట్లాడుతున్నా కూడా నీకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నువ్వు రెచ్చిపోతున్నావు. నీకు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద లేడీస్ అనగా మా మగాళ్ళని ఎవరిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు నీ స్థాయి తగ్గకుండా నువ్వు రేవంత్ రెడ్డి గారిని అందరినీ మాట్లాడుతున్నావు. కాబట్టి అంటే సీఎం గారు, పిఎం గారు, గవర్నర్ కూడా నీకు తెలియట్లేదు కాబట్టి, కన్ను మిన్ను ఆనట్లేదు కాబట్టి, నీకు ఈక్వల్ టు నువ్వు కేసీఆర్ గారు అనుకునే రేంజ్కి వెళ్ళిపోయావు కాబట్టి నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు చెప్పులతో కొడతానన్నారు. కాకపోతే ఏంటంటే నువ్వు వస్తే నా ఇంటికి వస్తే బిడ్డ నువ్వు జెండా ఎగరేయు, నా ఇంటికి రారా బిడ్డ నువ్వు అని అన్నాడు ఆయన భాషలో కదా. ఆయన భాషలో ఈయనకి చేత కాలేదు, వెళ్ళాపోయాడు. ఈయన చేత కాలేదు. 12 గంటలకు ఆయన వస్తాను అన్నాడు. ఆయన వచ్చాడు. ఆయన ఇంటికాడికి వచ్చాడు. ఇంటికాడికి వచ్చిన తర్వాత మొత్తం ఆ టోటల్గా ఒక పగడబందీగా ఒక 30 మందిని పిలుచుకున్నాం. పిలకూడదు, బాలకృష్ణలో సింగిల్గా ఉండాలా, కూర్చోవాలా, నించోవాలా. గ్రేటర్ కమ్యూనిటీ మొత్తం పోలీసులు 20 మంది ఉన్నారు. 22 మంది పోలీసులు పెట్టుకున్నాం. మొత్తం టోటల్గా మంది మార్వాలను పెట్టుకున్నాం. పైనుంచి మీ భార్యతో మీ అత్తగారులతో కుండీలకి ఇసురు కొడుతుంటావు. అంటే ఇక్కడ తప్పు నీ ఇంటికాడికి రమ్మన్నావు, నువ్వు స్వాగతిస్తానన్నావు, పట్టుకొని కూర్చొని అందరినీ కూర్చోబెట్టుకున్నావు. కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చారు, నువ్వు తిడుతున్నప్పుడు నిన్ను వాళ్ళు తిడుతున్నప్పుడు మీ ఇద్దరు గొడవ ఇది. మరోవైపు చీరలు గాజులు చూపిస్తుంటే మహిళల్ని అది ఎక్సెట్రా, అది తర్వాత విషయం. ఆ చీరలు గాజులు తీసుకొస్తుంటే ఆడవాళ్ళు చెప్పులతో కొడతానన్నారు. కనుక వాళ్ళ ఆవిడ చీర కట్టుకుంటుంది, వాళ్ళ అత్త చీర కట్టుకుంటుంది, అందరూ చీరలే కట్టుకుంటారు. దానికి గతంలో ఎమ్మెల్యేలు ఎవరైతే కొన్నారో వాళ్ళకు కూడా చీరలు కట్టారు. ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చీరలే కట్టాలి. అప్పుడు మరి చాలామంది ఉన్నారు. మరి అందరూ ఎన్నోలే కదా, మరి పేర్లు చెప్తే బాగోదు, మర్యాద పోతుంది. కాబట్టి నేను ఇంకోటి చెప్తున్నా, దాంట్లో ఉన్న వాళ్ళంతా నాకు కూడా ఫ్రెండ్సే ఉంటారు కనుక. అయితే నేనేమంటున్నా, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినట్టు ఆంధ్రావుడు మా మీద తిరగబడతావా? నీకెందుకు రా భయ్? నువ్వు కొట్టుకో, నువ్వు తనుకో, నువ్వు గణతి, నువ్వు చాకుతి. నువ్వు కొట్టుకోకుండా ప్రాంతీయ విద్వాసం నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఇది నీది కాదు స్క్రిప్టు, కేసీఆర్ గారి స్క్రిప్టు. 10 సంవత్సరాలు లేనప్పుడు ఉద్యమంలో జై తెలంగాణ కావాలా. ఉద్యమం అయిపోయిన వెంటనే నీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళంతా మా వ్యాపారస్తుల్లో పార్ట్నర్సు, ఆంధ్ర వాళ్ళంతా మా ముద్దు బిడ్డలు, ఆంధ్ర వాళ్ళంతా మేము గొంగళ పురుగైనా సరే ముద్దు పెట్టుకుంటాం
అని నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్తావు. మళ్ళా నువ్వు గవర్నమెంట్లో ప్రాంతీయ విద్వేషాలు పెట్టి నువ్వు మళ్ళా మొదలు పెడతావు అనేది కేసీఆర్ గారి నైజం, కేటీఆర్ గారి నైజం, హరీష్ రావు గారి నైజం. స్క్రిప్ట్ ఈజ్ టీఆర్ఎస్. ఈ టీఆర్ఎస్ స్క్రిప్ట్లో ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు నిద్ర పెట్టకుండా మా దగ్గర లక్షల కోట్లు దాచుకున్న డబ్బు ఉంది. ఆ డబ్బుతో మేము ఏమైనా చేయగలం, మేము రవిడీజం చేయగలం, కొట్టగలం. గత పోలీసుల వ్యవస్థలో కూడా మా దగ్గరే పోలీసులు ఉన్నారు కాబట్టి మా ఊసుకు వాళ్ళు తేలేరు కాబట్టి మేము ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ ఉన్నాడు కాబట్టి ఆయన నిజాయితీ పరుడు అనుకున్నాం. ఒకదానికి కొమ్ము కాస్తాడని మేము అనుకోలే. అలాంటి వ్యక్తులు అందరూ కలిపి వీళ్ళందరూ ఉండి మొత్తం టోటల్గా రేవంత్ రెడ్డి గారి సర్కార్ని వాళ్ళు ఎలాగైనా పడగొట్టి మళ్ళా జై తెలంగాణ వాదం తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాం అంటున్నారు. కానీ ఈ ఆంధ్ర వాళ్ళే లేకపోతే కౌశిక్ రెడ్డి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిద్రపోతున్నారా? మీరు ఏమంటున్నారు? 25 సీట్లు ఈ ఆంధ్ర వాళ్ళు మీకు ఇచ్చారు భిక్ష. ఈ ఆంధ్ర వాళ్ళు సీట్లు ఇవ్వకపోతే మీరు 13 సీట్లకు అక్కడ మీ దత్తపుత్రుడు 11, మీరు 13కి అయ్యేవారు. అది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ 13లో కూడా ఆంధ్ర వాళ్ళ పాత్ర ఉంది. ప్రతి దాంట్లో ఆంధ్ర వాళ్ళ పాత్ర. మీ దాంట్లో మీరు గెలటానికి, మీరు ఉండటానికి ఉద్యమంలో కానీ ఆంధ్ర వాళ్ళ పాత్ర ఉంది. కనుక ఆంధ్ర వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆంధ్ర వాళ్ళంటే మీకు ఎందుకు అంత కోపం? గతంలో మీరు తిట్టారంటే కోపంతో తిట్టాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పటికి మళ్ళీ ఆంధ్ర వాళ్ళు మొదలుపెట్టారు జై తెలంగాణ అంటున్నారు. కవితమ్మ జైలు నుంచి వచ్చాక జై తెలంగాణ ఎందుకండి? కవితమ్మ అక్కడ స్వాతంత్ర సమరయోధురాలు కాదు. కవితమ్మ ఆల్రెడీ మీకు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళా. ఆమె స్కామ్లో జైలుకి వెళ్తే జై తెలంగాణ. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాం జై తెలంగాణ అంటే నేను తెలంగాణ బిడ్డలు మేము గౌరవిస్తాం, ఆంధ్ర బిడ్డలు మేము గౌరవిస్తాం. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. కనుక తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ములుగా ఉండాలి, తెలుగు వాళ్ళు అన్నదమ్ములుగా ఉండాలి. కానీ ఈ విధంగా వాదం తీసుకొచ్చి ఒక పాచిక మాత్రమే కౌశిక్ రెడ్డి ఈజ్ అ డ్రామా. మొత్తం స్క్రిప్ట్ అంతా ఫామ్ హౌస్ స్క్రిప్ట్. మా తెలంగాణ భవనంలో మొత్తం టోటల్గా రచన చేయించింది, నడిపించింది కేటీఆర్ గారు, ఆయన హరీష్ రావు గారు. వాళ్ళిద్దరూ కలిపి నడిపించారు. కనుక ఇప్పుడు రాళ్ళు రెడీ చేసింది వీళ్ళే, పువ్వులు రెడీ చేసింది వీళ్ళే, మొత్తం టోటల్గా కుండీలు రెడీ చేసింది వీళ్ళే, అన్ని డబ్బు అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నారు. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్ర వాళ్ళు ఊస్తే ఇవ్వడం ఫస్ట్ తప్పు. మీకు ఆంధ్ర వాళ్ళు 25 సీట్లు ఇచ్చారని మమ్మల్ని రాళ్ళతో కొడతారు, మమ్మల్ని తరిమి కొడతారు. అంతే కదా? రేపు మీకు 50 సీట్లు, మేము గ్రేటర్ మున్సిపాలిటీలో 50 సీట్లు మీకు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని తరిగి కొడతారు. ఎందుకంటే మీరు మాకు అన్నారు కదా బిఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరేషన్ పర్మిషన్ ఇస్తాను 10,000 తీసుకున్నారే. ఆ 10,000 రూపాయలు తీసుకొని మాకు పర్మిషన్ ఇవ్వనందుకు ఆంధ్ర వాళ్ళు మీరు తరిమి కొడతారు. మీరు ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు 50 సీట్లు మీకు మున్సిపల్ మేయర్ ఇచ్చారే, అందుకే మమ్మల్ని తరిమి కొడతారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళంటే మిమ్మల్ని మీరు అభిమానించేమే. మా సినిమా వాళ్ళంతా భయపడి మేము ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంటాం, మా పుట్టి పెరిగిన ఆంధ్రాలో కూడా మేము సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్లకుండా పెట్టామే, అందుకే మమ్మల్ని తరిమి కొడతారు మీరు. కనుక నేనేమంటున్నాను, కేసీఆర్ గారికి ఒక మనసు ఉండొచ్చు మమ్మల్ని తరిమి కొట్టాలని. దేశంలో 30 రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. 30 రాష్ట్రాలు దాచి దేశం విడిచి వెళ్తే వీసా కావాలి. ఇక్కడ వీసా అవసరం లేదు. మళ్ళా మనం చెప్తున్నాను మీకు, 30 రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడైనా బతకవచ్చు. ఆ బతికేటప్పుడు హక్కు, మీరు మాట్లాడే హక్కు లేదు. ఇస్ అ రైట్. మాకుంది రైట్. మేమందరం బతుకుతున్నాం, మిమ్మల్ని అభిమానించాం, కాంగ్రెస్ వాళ్ళని అభిమానించాం, అందరిని అభిమానించాం. వెరీ సీరియస్గా రాజద్రోహం కేసు పెడతారా వాళ్ళ మీద? లేదంటే 10,000 మందికి ఆయన పిలుపునిచ్చాడు. మేము 10,100 మంది అయినా సరే అతి షార్ట్లీ 15 రోజుల దాకా టైం ఇస్తున్నాం. ఆంధ్ర వాళ్ళు అందరం కలిపి మేము అలాగే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాది కూడా మా నిరసన మేము తెలుపుతాం. శాంతియుతంగా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుంటాం, అలాగే మేము అందరికీ సిపి గారి పర్మిషన్ తీసుకుంటాం. విత్ రూల్స్ యాజ్ పర్ లా మేము వెళ్తాం. మీలాగా అడ్డదిడ్డంగా సందుల్లో నుంచి అట్లోంచి పారిపోయి రవిడీజం చేసే పరిస్థితి అయితే మేము చెయ్యం. ఎందుకంటే మేము బతకడానికే వచ్చాం, బతుకుతూనే ఉన్నాం, మిమ్మల్ని బతికిస్తూ ఉన్నాం. బతకటానికి వచ్చిన వాళ్ళని మిమ్మల్ని బతికిస్తూ, మీకు ట్యాక్స్ కడుతూ, మేము మీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ, మీరు మా అన్నదమ్ములని మేము గౌరవిస్తూ, మేము ఏ రోజు కూడా మిమ్మల్ని కానీ మేము ఏ మాట అనలేదు. అది ఒక్కటి, ప్రజల్లో అన్నదమ్ములుగా ఉన్నాం. కాకపోతే మీ రాజకీయాలు స్వార్థం కోసం మమ్మల్ని బలి పశువులు చేస్తున్నారు అన్నమాట నేను చెప్పగలుగుతాను మీకు. కనుక ఇలాంటి వ్యక్తుల్ని ముందు మీకు స్క్రిప్ట్ మీద కాకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేయండి. లేదు అనుకుంటే ఇంకో సంవత్సరం ఉంది, 6 నెలలు ఉంది. గ్రేటర్ మున్సిపాలిటీలో ఆంధ్ర వాడు ఎవరైనా సరే
నిజంగా చీము నెత్తురు ఉంటే మనం ఇన్ని తిట్లు కిట్టించుకున్న టీఆర్ఎస్కి ఓటేస్తామా, లేకపోతే మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తాం అనేది ఆంధ్ర వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన సమయం దగ్గర పడింది. ఆలోచించుకోవాలా, అంతే తప్ప ఇంకా మాట్లాడితే ఎంతకాని పడతాం బాధలు, ఎంతకాని తిట్లు కాస్తాం, ఎంతకాని మనం అవమానాలు భరిస్తాం. కనుక ఒక్కసారి కేసీఆర్ గారు మీరు పెద్ద మనసుతో ఈ ఆంధ్ర వాళ్ళతో ఒక్కసారి మీరు మా ముద్దు బిడ్డలు అన్నారు కదా, మీరు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించి మీరు కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తారా, రేవంత్ రెడ్డి గారు మీరు ఆయన రాజద్రోహం కేసు ఆయన మీద పెడతారా, పెట్టకపోతే 100% దీని మీద వెరీ సీరియస్గానే ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఇది నట్టి కుమార్ ఒక్క మాట అనుకోకండి, ఇది ఆంధ్ర వాళ్ళు అందరూ మాటగానే అనుకుంటున్నాం. అవమానం భరించలేకనే మాట్లాడాల్సి వస్తుంది తప్ప మాకు ఎవరి మీద భేదం లేదు. మేము ఆంధ్ర తెలంగాణ అందరూ అన్నదమ్ములుగా కలిసే ఉన్నాం. మీ రాజకీయాల కోసం మమ్మల్ని మాత్రం బలిపశువులు చేయొద్దని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.